కళ్యాణదుర్గం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 4 ఏళ్లుగా టికెట్ కోసం తలపడిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఏకతాటిపైకి వస్తున్నారు. ఇంతకాలం వైరి వర్గాలుగా కొనసాగిన ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి రావడానికి కారణం లేకపోలేదు. ఈ ఇద్దరు నేతలను కాదని కళ్యాణదుర్గం టికెట్ రేసులోకి ప్రముఖ కాంట్రాక్టర్ పేరు తెరపైకొచ్చింది. టీడీపీ అధిష్టానం చెప్పిందంటూ కళ్యాణదుర్గంలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసేశారు. ప్రచార రథాలు సైతం తయారు చేయిస్తున్నారు ఆ కాంట్రాక్టర్. పార్టీ అధిష్టానం తమను సంప్రదించకుండా కాంట్రాక్టర్ను తెరపైకి తేవడం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో ఇద్దరు ఒకే వాదనను తెరపైకి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇవాళ ఒకే వేదికపై నుంచి ఇద్దరు తమ అభిప్రాయాలను టీడీపీ హైకమాండ్ కు గట్టిగా చెప్పాలని భావిస్తున్నారు. హనుమంతరాయ్ చౌదరి ఉమామహేశ్వర నాయుడు ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడిగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రావాలని ముఖ్య నేతలకు ఫోన్లు చేసి చెప్పారు. తమ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తమలో ఒకరికి ఇవ్వకుండా మరొకరికి టికెట్ ఇస్తే సహాయ నిరాకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపడానికి సిద్ధమయ్యారు. తెలుగుదేశం జనసేన పొత్తు వ్యవహారం చాలా చోట్ల టీడీపీలో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమకు సీటు దక్కదన్న అనుమానంతో టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. సీటు తమకివ్వకపోతే ఊరుకునేది లేదని అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ జనసేన మధ్య సీటుపై పీటముడి పడింది. ఇరు పార్టీలు తణుకులో పోటీ చేసేది తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ పొత్తు మంటలను రగిలిస్తున్నారు. తణుకు నుంచి విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో వారాహి యాత్ర సమయంలో పవన్ ప్రకటించారు. 2019లోనే విడివాడ సీటు ఆశించిన వేరే వారికి కేటాయించారు. అయితే విడివాడ మాత్రం పార్టీ కోసం పనిచేశారు. దీంతో ఈసారి విడివాడ తణుకు నుంచి పోటీ చేస్తారని పవన్ చెప్పారు. అయితే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కూడా తణుకు నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయన 2019లో కారుమూరి నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఈసారి పోటీకి దిగితే గెలవడం ఖాయమంటున్నారు. ఈ ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు మధ్యంతర బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక విజయవాడ ర్యాలీగా వెళ్తూ తణుకులో ఆగారు. ఆ సమయంలో జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావు చంద్రబాబుకు కాళ్లకు నమస్కరించారు. బాబు కార్ డోర్ తీసి మరీ రామచంద్రరావుతో మాట్లాడారు. దీంతో అప్పట్లోనే తణుకును జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సీటుపై తమకు హామీ దక్కిందంటూ విడివాడ ప్రచారం మొదలుపెట్టారు. అరిమిలి కూడా తనకే సీటు దక్కుతుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. రెండు పార్టీల మధ్య పై స్థాయిలో పొత్తున్నా తణుకులో మాత్రం కోల్డ్ వార్ నడుస్తోంది.